కరీంనగర్ జిల్లా నగునూరు శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చామనపల్లి రోడ్డులోని వైన్స్ సమీపంలో 2 బైకులు ఢీకొన్నాయి. కింద పడిన వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. 2 మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లా నగునూరు శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చామనపల్లి రోడ్డులోని వైన్స్ సమీపంలో 2 బైకులు ఢీకొన్నాయి. కింద పడిన వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. 2 మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిల్లా నగునూరు శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చామనపల్లి రోడ్లోని వైన్స్ సమీపంలో 2 బైకులు ఢీకొన్నాయి. కింద పడిన వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఇక కరీంనగర్ జిల్లా నగునూరు శివార్లో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్లైన్లో అందిస్తారు. రవీందర్. చక్రి నగునూరు అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి నగునూరు ప్రాంతంలో ఒకవైపు హైవే పైన ఒకవైపు 2 మృతి చెందిన పరిస్థితి చెప్పవచ్చు. అదే విధంగా ఇంకొకరికి స్పాట్ లో చాలా వరకు గాయాలు కావడం జరిగింది. వాళ్ళను కూడా సీరియస్ ఉండడంతో ఒకవైపు ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే నగునూరు హైవేలో దాదాపు ఒకవైపు స్పీడ్ గా వెళ్తున్న వాహనాలు అదే విధంగా చాలా వరకు రద్దీగా ఉంటుంది. దాని నేపథ్యంలోనే ఒకవైపు ఇప్పటి వరకు ఇటువంటి ప్రమాదాలు చాలా చోట్ల చోటు చేసుకోవడం జరిగింది. ఈ నగునూరు ప్రాంతం అంతా కూడా హైవే ప్రాంతం ఉంటుంది కాబట్టి రాత్రి వేళలో మాత్రం భారీ వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. అయితే దాని నేపథ్యంలోనే ఈ రోజు అయితే ఈ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, ఆ విజువల్స్ లో చూసుకుంటే దాదాపు అక్కడ చెల్లా చెదరి అయినట్టుగా కూడా వాహనాలు పడిపోవడం జరిగింది. అయితే కరీంనగర్ రూరల్ మండలము నానూరు శివార్లోని చామనపల్లి రోడ్ లోని వైన్స్ వద్ద ఈ సమీపంలోనే ఈరోజు యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పవచ్చు. 2 మృతి, మరో మహిళ మాత్రం పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడ నుంచి ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి చెప్పవచ్చు. వైన్ షాప్ మధ్యలో అక్కడ 2 2 వీలర్లు అదేవిధంగా ఢీకొనడంతో పడిపోయిన పరిస్థితి. అంటే ఈ 2 వీలర్లు 2 ఒకే విధంగా రావడము, ఫాస్ట్ గా రావడంతో కూడా అక్కడ వైన్ షాప్ ఉండడంతో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. మృతులు కరీంనగర్ జిల్లాకు సంబంధించి రూరల్ మండలం చామనపల్లి చెందిన వాళ్ళుగా కూడా ఒకవైపు గుర్తించడం జరిగింది. అయితే దీంట్లో వాహనాలు స్పీడ్ గా రావడం అదేవిధంగా వైన్ షాప్ ఉండడం ఇట్లాంటి ప్రమాదానికి చోటు చేసుకున్నట్టుగా చెప్పవచ్చు. వాళ్ళిద్దరైతే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరో మాత్రం పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఆ విజువల్స్ లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఒకవైపు 2 వాహనాలు ఢీకొనడంతో మృతదేహాలు కూడా ఒకవైపు చెల్లా చెదరిగా పడిపోయిన పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే అంత ఫాస్ట్ గా రావడంతో ఆ యాక్సిడెంట్ అయినట్టుగా మనం గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన నేపథ్యంలో అంటే రాత్రి వేళలో మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ సమయంలో కూడా ఆ వాహనాలు రద్దీగా ఉండడము, ఆ లారీ రావడము, లారీని తప్పించే ప్రయత్నంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనం అక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే లారీలు అదేవిధంగా భారీ వాహనాలు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటాయి. దాని సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ 2 అక్కడికే సంబంధించి ఆ 2 బైకులు ఢీకొనడం, వైన్స్ ముందర కూడా సమీపంలో కూడా పడిపోవడంతో 2 మృతి చెందడం జరిగింది. మరో మహిళా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.